దేవరా 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 పార్ట్ 1 ట్రైలర్ రాగానే చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎన్నో మాటలు అన్నారు. కానీ ఇప్పుడు ఈ దేవరా రిలీజ్ ట్రైలర్ చూశాక ఒక్కటే అనిపించింది, లేసిన ప్రతి నోరు మూస్తుంది. మూవీపై అంచనాలు అలా లెగిశాయి. ఇంకా మీకు మూవీ మీద హైప్ ఎక్కలేదంటారా? ఈ దేవరా రిలీజ్ ట్రైలర్ ని 0.5 స్పీడ్లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్, అప్పుడే ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమవుతాయి. ముందుగా ఈ షాట్ చూస్తే దేవరా నిద్ర నుండి ఉలిక్కి పడే సీన్ చూడొచ్చు. పక్కన దేవరా వైఫ్. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఈ కారిడార్ని చూడొచ్చు. అండ్ ట్రైలర్లో ఉన్న ఈ బైరా నిల్చున్న షాట్లో కూడా కారిడార్ రెండు సేమ్. ఇదే ఇంట్లో బైరాని చాలా షాట్స్లో కూడా చూస్తాము. సో ఇది బైరా ఇల్లా, దేవరా ఇల్లా? దేవరా అండ్ బైరా ఫ్రెండ్సా, రిలేటివ్సా? చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే భైరవ గ్యాంగ్ రాబరీకి వెళ్ళడం చూడొచ్చు. ఇది వరా టైం లైన్లో జరుగుతుంది. ఎలా చెప్తున్నావు బ్రో అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే చాకోని చూడొచ్చు. అదేంటి బ్రో, ఈ రాబరీ సీన్ ఏమో వరా టైం లైన్ అంటున్నావు, మరి చాకోని దేవర రెడ్ సీ ఫైట్లో చంపేశాడు కదా అని అంటే, ఆ ఫైట్ సీన్లో ఉన్నాడు కానీ చాకో ఒక్కడే బతుకుతాడు. బట్ ఒక ఐ పోతుంది ఆయనకి ఆ ఫైట్లో. అందుకే ఇప్పుడు ఆ క్లాత్ని ఐ మీద కట్టుకుంటున్నాడు. ఇది ఈ షాట్ని కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఈ ఐ నుండి బ్లడ్ రావడం చూడొచ్చు. సో అది చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్ చూస్తే ఆ కంటైనర్స్ని వాటర్లో బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్లే సీన్. ఇది నేను పార్ట్ 1 ట్రైలర్ బ్రేక్ డౌన్లో చెప్పాను. ఒకసారి ఆ పార్ట్ 1 బ్రేక్ డౌన్ చూడండి. మ్యాక్స్ అన్నీ కవర్ చేశా. అందులో మిస్ అయినవే ఇందులో చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తే టైం బొక్క. సో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో వీడియో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ చూస్తే సముద్రంలో దేవరా కత్తిని చూడొచ్చు. పార్ట్ 1 బ్రేక్ డౌన్లోనే చెప్పా కదా ఇది ఫోల్డబుల్ కత్తి అని. ఈ షాట్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ కత్తిని యూజ్ చేస్తుంది దేవరా కాదు, వరా. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ చూస్తే ఈ థ్రెడ్ని చూడొచ్చు. ఇదే థ్రెడ్ మనం ట్రైలర్లో వరా హ్యాండ్కి చూడొచ్చు. అండ్ వరా ఇంకో హ్యాండ్కి కాపర్ కడం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ముందొక సూపర్ డీటెయిలింగ్ చెప్తా. నెక్స్ట్ షాట్ చూస్తే సముద్రంలోని ఫైట్ సీన్. ఈ ఫైట్ సీన్ అండ్ ఆ ట్రైలర్లో మనం చూసిన బోట్ మీద ఉండి గన్స్తో కాల్స్తున్న సీన్ రెండు ఒకటే. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే వీళ్ళ హ్యాండ్స్లో గన్స్ని చూడొచ్చు. నెక్స్ట్ షాట్ చూస్తే వాటర్లో చాకోని చూడొచ్చు. ఇది వరా టైం లైన్లో జరుగుతుంది. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఆ ఐకి క్లాత్ని చూడొచ్చు. అండ్ చాకోని ఎవరో వెనుక నుండి అటాక్ చేయడం చూడొచ్చు. కరెక్ట్గా చూస్తే దేవరా కత్తి అది. అండ్ ఆ నెక్స్ట్ షాట్ చూస్తే బైరా మనిషిని దేవరా కత్తితో పొడవడం చూడొచ్చు. కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూస్తే అది పూల చొక్కా. పూల చొక్కాలు వేసేది వరా. అండ్ చాకోని పొడిచే షాట్లో ఆ హ్యాండ్ని కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే కాపర్ కడం చూడొచ్చు. సో వీళ్ళని చంపేది దేవరా కాదు, వరా అని అర్థమవుతుంది. కానీ దేవరా కత్తి వరా దగ్గర ఎందుకుంది? దేవరా ఏమయ్యాడు? బతికే ఉన్నాడా, చనిపోయాడా? ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే వీళ్ళందరూ చనిపోయి బోట్లో ఉండడం చూడొచ్చు. అండ్ వీళ్ళని ఒడ్డుకు ఎవరో గుంజుకు వెళ్తున్నారు. ఇక్కడ కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే దేవరా కత్తి మార్క్స్ ని చూడొచ్చు. అండ్ ఈ తాడు టైట్ గా ఉండడం చూడొచ్చు. సో ఎవరో గుంజుతున్నారు. ఎవరు వాళ్ళని గుంజుతున్నారు అంటే ఇంకెవరు, షార్క్ ని సునాయాసంగా గుంజగలిగే వరా అనే అయి ఉండాలి. నెక్స్ట్ చూస్తే శ్రీకాంత్ బైరాతో ఒక్క దేవర చాలు, మళ్ళీ ఇంకో దేవర వద్దు అని అంటాడు. మేబీ బైరా వరాని గెలుకుతూ ఉండాలి. సో దానికి మద్దతుగా శ్రీకాంత్ వచ్చి మాట్లాడుతూ ఉండాలి. నెక్స్ట్ చూస్తే దేవరా అండ్ పిల్లాని చూడొచ్చు. ఈ పిల్లాడు దేవరా కొడుకు వరా అయి ఉండాలి. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఈ కొండ మీద కూర్చొని ఉండే సీన్ చూడొచ్చు. అండ్ వరా పెద్దగా అయ్యాక ఇక్కడ కూర్చొని ఉండడం చూడొచ్చు. సో ఈ పిల్లాడే వరా. అండ్ ఈ చిన్న వరాని ఫియర్ సాంగ్లో దేవరాతో సముద్రంలో ఫిషింగ్కి వెళ్ళడం చూడొచ్చు. సో తనకి స్కిల్స్ అన్ని దేవరానే నేర్పాడని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే వరా కొట్టడం చూడొచ్చు. ఇక్కడ వెనుక కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఈ పర్సన్ రాయల్గా కూర్చొని ఉండడం చూడొచ్చు. అండ్ ఇదే పర్సన్ని బైరా ఓల్డ్ సీన్లో వెనుక చూడొచ్చు. అండ్ మనం ఈ ట్రైలర్ తమ్నెల్లో కూడా చూడొచ్చు. ఇతన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యే ఉండాలి. ఎవరై ఉంటారు అంటే ఊరి మొత్తంలో రాయల్గా కూర్చొని ఉన్నాడు అంటే బైరా కొడుకై ఉండాలి. నెక్స్ట్ చూస్తే దేవరా తన అమ్మని కలిసే సీన్. ఈ సీన్ వరా టైం లైన్లో అంటే దేవర సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడని మనకు అర్థమవుతుంది. సో మనం గత వీడియోలో అనుకున్నట్టు దేవరా చనిపోలేదు, దేవర అమ్మనే. అండ్ ఇది వరా టైం లైన్ ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఫస్ట్ ట్రైలర్లో వరా నీ కొడుకు పని మీద పోలేను అని ఈ ముసలావిడితోనే అంటాడు. సో తను దేవర అమ్మ అండ్ ఇది వరా టైం లైన్. మేబీ తను చనిపోబోతుంటే తను వచ్చి చూస్తాడు. సో దీని వెనుక పెద్ద ప్లానే ఉంటుందమ్మా. నెక్స్ట్ చూస్తే వరా బైరాని కలిసే సీన్ చూడొచ్చు. ఇక్కడ చూస్తే బైరా హ్యాండ్కి పట్టి వేసి ఉండడం చూడొచ్చు. అండ్ వరా షెడ్ చూస్తే ఇది ఆయన ట్రైలర్ లో ఇది సేమ్. సో బైరానే మనుషుల్ని పంపి వరాని పిలిపించుకున్నాడని అర్థమవుతుంది. కానీ ఎందుకు అంటే బైరా ఎప్పుడైనా ఆయుధ పూజలో ఫైటింగ్లో పోటీ చేస్తూ ఉండేవాడు, గెలిచేవాడు. మేబీ ఈసారి
హ్యాండ్ బాగలేక పోటీ చేయలేదు. సో తన బదులుగా తన మనుషులను పోటీ చేయించాడు. బట్ అన్ఫార్చునేట్లీ తన మనుషులు గెలవకుండా వరా గెలుస్తాడు. సో వరా గెలిచాడు అని తెలిసి పిలిపిస్తాడు. ఎందుకు పిలిపించాడు అంటే ఈ ఆయుధ పూజలో ఫైటింగ్ చేసి గెలిచిన వాళ్ళే సో అక్కడ పూజకి అర్హులు, మేబీ అలా అయి ఉండాలి. సో ఈసారి మనోడు పోటీ చేయలేడు, గెలవలేడు కాబట్టి మనోడి మనుషులతో పోటీ చేపించి అక్కడ గెలిస్తే మనోడు పూజ చేయాలి అనుకునేవాడు. బట్ అలా కాకుండా ఈసారి వరా గెలుస్తా. మనము ట్రైలర్ లో వరా వచ్చేసి ఆ కత్తుల దగ్గర పూజ చేయడం మనం చూడొచ్చు. అప్పటి వరకు బైరా ఒక ఆయుధం కోసం వెతుకుతూ ఉండేవాడు. దేవర రక్తం నుండలే తను వెతుకుతున్న ఒక ఆయుధం దొరికిందని చెప్పేసి తను అవసరం కోసం వరాన్ని పిలిపించుకుంటాడు. అండ్ ఇదే సీన్ లో వెనక డైలాగ్ వచ్చేసి సముద్రం ఎక్కాల సముద్రం ఏలాలా అని చెప్పేసి బైరా అంటాడు. సో బైరా వరాన్ని పిలిచి తన దగ్గర పనిచేయని ఆఫర్ ఇస్తున్నాడని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే దేవర ఆయుధ పూజలో డాన్స్ చేయడం చూడొచ్చు. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండెడే వాడడం చూడొచ్చు. సో పార్ట్ 1 లో మనం చెప్పినట్టు దేవర లెఫ్ట్ హ్యాండెడ్. అండ్ ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తే చిన్నప్పటి జాన్వి క్యారెక్టర్ లా ఉంది. నెక్స్ట్ చూస్తే సీన్ ఫైట్ లోని డ్రెస్ అండ్ ఈ ఆయుధ పూజ డాన్స్ లో చూసిన డ్రెస్ సేమ్. అండ్ కలై రాసిన డ్రెస్ కూడా సేమ్ గ్రీన్. సో ఆయుధ పూజ తర్వాతే ఈ ఫైట్ సీన్ అయి ఉండాలి అని మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు అంత మంచిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఫైట్ అయింది అంటే ఆయుధ పూజలో ఏదో జరిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూస్తే ఈ పడవలో ఉన్న వాళ్ళంతా నీటిలో కాల్చడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే చాకోని చూడొచ్చు. సో స్టార్టింగ్లోని అండర్ వాటర్ సీన్ అని చెప్పా కదా, అది ఇదే. మరి వరా ఎక్కడ బ్రో? వరా వీళ్ళందరినీ కదా చంపింది అంటే ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే వరాని చూడొచ్చు. సో వరా బైరా గ్యాంగ్లో చేరాడని అర్థమవుతుంది. మరి వరా ఎందుకు ఉన్నట్టుండి వాళ్ళ గ్యాంగ్ మనుషుల్ని చంపాడు అంటే మేబీ వరా దేవరాని చూసుండాలి. వాళ్ళంతా దేవరాని అటాక్ చేస్తే వరా వాళ్ళని చంపుతూ ఉండాలి. అండ్ ఈ షాట్ చూస్తే బైరా పోలీసుని చంపకుండా దేవరా ఆపేసింది. వెనుక కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే గన్స్ని చూడొచ్చు. సో వీళ్ళు ఈ కంటైనర్స్లో గన్స్ని దొంగలిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన ఈ గన్స్ తీసుకెళ్లి ఆ పొలిటీషియన్కి ఇస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి హైప్ పెంచే పాయింట్స్ ఏంటంటే దేవరా అండ్ బైరా ఒకటే ఇంట్లో ఉంటున్నారంటే వాళ్ళు ఫ్రెండ్సా కాక రిలేటివ్సా, మేబీ బ్రదర్సా? వరా ఎందుకని బైరా గ్యాంగ్లో చేరాడు? చేరితే వరా ఎందుకు వాళ్ళ గ్యాంగ్ వాళ్ళనే చంపాడు? అసలు ఆయుధ పూజ రోజు ఏం జరిగింది? ఆ ముసుగులో ఉంది దేవరానా వరానా? వీటి అన్నిటికీ ఆన్సర్స్ కావాలి అంటే ఈ ఫ్రైడే దేవరా చూడాల్సిందే.